కోపం వచ్చిన కోతులు. అనగనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ వృక్షంలో ఎన్నో పిట్టలు మరియు పక్షులు గూళ్ళు కట్టుకొని ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేవి. ఆ వృక్షం వాటికి చలి, గాలి, ఎండ తగలకుండా కాపాడేది. ఒకరోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురవసాగింది. అడివంతా ఎంతగానో తడిసిపోయింది. ఆ వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు ఒక్కసారిగా హోరున వర్షం కురవడంతో వానలో తడిచి గజగజ వణుకుతూ ఆ వృక్షం కిందకు చేరాయి. వర్షంలో తడిచి వణుకుతున్న కోతులను చూసి పక్షులు నవ్వుతూ వెటకారంతో ఇలా మాట్లాడాయి. మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కులతో గడ్డి పరకలు, చితుకులు సమకూర్చుకొని గూళ్ళు కట్టుకున్నాము. మరి మీకు 2 కాళ్ళు చేతులు ఉన్నా మీరు ఇల్లు కట్టుకోలేరు అని ఎగతాళి చేయసాగాయి. ఆ మాటలు విన్న మూర్ఖులైన కోతులకు చాలా కోపం వచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్లను ధ్వంసం చేశాయి. ఆకులను, కొమ్మలను విరిచి చెల్లాచెదురు చేసేశాయి. పాపం గూళ్లలోని గుడ్లు మొత్తం పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో ఏడుపునందుకున్నాయి. సర్వం నాశనం చేసి వర్షం తగ్గిన తరువాత ఆ కోతుల గుంపు అక్కడ నుండి వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయి చెల్లాచెదురుగా పడిపోయిన గూళ్ళు, చెట్లు, పగిలిన వాటి గుడ్లను చూసి అయ్యో అనుకొని పక్షులన్నీ ఎంతగానో విచారించాయి. అనవసరంగా మనకు సంబంధం లేని విషయంలో తలదూర్చామని ఎంతగానో పశ్చాత్తాపపడ్డాయి. సో పిల్లలు, మనకు వీలైతే ఒకరికి సహాయం చేయాలే కానీ అనవసరంగా ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకూడదు. లేదంటే ఈ కథలోని గూటి పక్షులలాగా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please do subscribe to our channel. Thank you.